వచ్చాడో భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిర్జించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి. ఇదే సమయం, చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు, నీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ఆయన అర్జునుడు బయటికి వచ్చి కృష్ణుడితో అంటాడు, మా చిన్నతనంలో మా తండ్రి చనిపోయాడు, మాకు అసలు నాన్నగారండి అని పిలవడమే బాగా తెలియదు. అటువంటి రోజుల్లో మమ్మల్ని చంపాలని అందరూ చూస్తుంటే మాకు తెలియక ఇంతమంది శత్రువులని మేము ఆడుకుంటూ నేల మీద పడిపోయి ఒళ్ళంతా మట్టి అంటించుకుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నని కాను నాన్న తాతని అని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని మాకు గోరు ముద్దలు తినిపించాడు, మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు, సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు, మాకు ఆశీర్వచనం చేశాడు, మాకు విలువిద్య నేర్పాడు, మాకు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు. అంతటి మహాపురుషుడు ఇవాళ వృద్ధుడైపోయాడు. తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు, సర్వం త్యాగం చేసేశాడు. అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు. అటువంటి వాణ్ణి సవ్యసాచినై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కొడుతుంటే ఏడ్చాడండి అర్జునుడు. శిబిరానికి వెళ్ళారండి కృష్ణుడు పాండవులు. తాత యుద్ధంలో ఉంటే ఇంక గెలవలేదు చెప్పేశాడు కృష్ణుడు. భీష్ముడు ధనస్సు పట్టుకున్నంత కాలం ఇక మీరు కొట్టలేరు. వెళ్ళాడు, వెడితే కూర్చోపెట్టి ఏం నాన్న ఇలా వచ్చారు, మీ ముఖాలు చూస్తే ఏదో బెంగ పెట్టుకున్నట్టున్నారు, కనిపెట్టేశాడు. మీరు ఏది అడిగితే ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు, తాత మాకు జయం ఎలా లభిస్తుందన్నాడు. నా చేతిలో ధనస్సు ఉన్నంత కాలం మీకు జయం రాదు రామనవణ. అంటే తాత ధనస్సు ఎలా వదిలేస్తా ఉన్నాడు. శిఖండిని అర్జునుడి రథం మీద నిల్చోపెట్టి అర్జునుడిని బాణాలు కొట్టమనరా, పడిపోతారు. మీరు భీష్మ పర్వం చదువుతుంటే అండి మీకు అక్షరాలు కనపడవు, కన్నుల నీరు వచ్చి ఆ భీష్ముడు భీష్ముడు భీష్ముడు